ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న వార్త నిర్భయం దినపత్రిక. వార్తా నిర్భయం న్యూస్. బీసీ మంత్రిపై ఎంపీ అహంకారం. బీసీ మంత్రిపై ఎంపీ డీకే అరుణ అహంకార ధోరణి ప్రదర్శిస్తుందని చైతన్యం కలిగిన అమరచింత. గద్వాల రాజకీయాలు ఎంపీ డీకే అరుణ రుద్దాలని చూడడం సరికాదని కాంగ్రెస్ మండల పట్టణ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, అరుణ్ కుమార్, జిల్లా కార్యదర్శి రమేష్ పేర్కొన్నారు. శనివారం అమరచింత కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బీసీ కులానికి చెందిన వాకిటి శ్రీహరికి మంత్రి పదవి దక్కడంతో ఎంపీ డీకే అరుణ సహించుకోవడం లేదని అన్నారు. మంత్రి చేసిన శంకుస్థాపనలకు తిరిగి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎంపీ పరిధిలో 7 నియోజకవర్గాలు ఉంటే ఒక మక్తల్ నియోజకవర్గంలోని ఎంపీ అహంకార రాజకీయాలు చేస్తూ బీసీ మంత్రిని ఇబ్బందులకు గురి చేయడం సరికాదు అన్నారు. ఈ కార్యక్రమంలో జింకా రవి, కమలాకర్ గౌడ్, శ్యామ్ ప్రకాష్, లక్ష్మీకాంత్ రెడ్డి, బుచ్చిరెడ్డి, హనుమంతు, నరేష్, రవి తదితరులు పాల్గొన్నారు. ఒకవేళ మీకు అధికారులు ఇంతకుముందు మంత్రి గారు ప్రారంభిస్తున్నప్పుడు మీకు ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది, మీరు పార్లమెంట్ సెషన్లో ఉన్నారు, సరైన టైంకి మీరు హాజరు కాలేదు. మీరు మీ సమయాన్ని మీరు కేటాయించకుండా మంత్రి గారి మీద నిందలేసుకుంటూ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల మీద వర్ష పదజాలంతో తాగుబోతులు, గూండాలనేటువంటి మాటలు మీరు మాట్లాడడం సరైనటువంటి కాదు. మీ గద్వాల రౌడీజం అంటే అక్కడ చూపించుకోండి, ఈ అమర్చితలు మీ రౌడీజం చెల్లదు. ఇటువంటి మాటలు ఇంకోసారి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల ద్వారా మీరు తీసుకున్నటువంటి ఈ యొక్క అనుచితమైనటువంటి నిర్ణయం సరైనది కాదు. ఇటువంటి నిర్ణయాలు కానీ ఇటువంటి కార్యక్రమాలు కానీ ముందు చేస్తే ఎక్కడికక్కడ కాంగ్రెస్ కార్యకర్తలుగా అమర్చిత టౌన్ కమిటీ నుంచి అదేవిధంగా మండల కమిటీ నుంచి ఖచ్చితంగా ఖండిస్తూనే ఉంటాం. ఈరోజు మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు మంత్రివర్యులుగా ఎన్నికైనందుకు ఆమె జీర్ణించుకోలేక మహబూబ్నగర్ పార్లమెంట్లో 7 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాల్లో ఆమె ఏ మహాప్రదోత్సవాలు చేయలేదు. ఓన్లీ ఒక బీసీ నాయకుడు ఈరోజు మంత్రిగా అయినందుకు జీర్ణించుకోలేక మక్తల్ నియోజకవర్గంలోనే ఆమె పునఃప్రారంభోత్సవాలు అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టే విధంగా కార్యక్రమం చేస్తా ఉన్నది. కాబట్టి మీరు స్థానిక నాయకుల తప్పుడు సమాచారంతో వచ్చి నిన్న మీరు ఒక సందేశం ఇచ్చే ఉండే పనుల పరిశీలన చేసిపోయింటే అమర్చిత ప్రజలు అమర్చిత చెరువు సదరీకరణ చేసినటువంటి డీకే అరుణమ్మ పూజా కార్యక్రమం చేయడం జరిగింది. అటు కార్యక్రమంలో చాలా కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తలు చాలా మాట్లాడింది. తాగుబోతులు అంటూ ఒక కాంగ్రెస్ నాయకులను వర్ణించింది. అలా సరైనది కాదు. ఎందుకంటే ఆమె రాయలసీమ రాజకీయం చేయాలనుకుంటుందో ఎట్లనో తెలియదు. ఇది అమర్చింతకు తెలుసుకోవాల ముందు డీకే అరుణమ్మ గారు. మీరు అమర్చింత అంటే ఉద్యమాల గడ్డ. ఇక్కడ ఎవరన్నా ఏమన్నా పడడానికి లేకుంటారు, ఎదిరిస్తారు. అది దృష్టి పెట్టుకోవాలి. మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఊరుకోమని కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం. అలాగే నీళ్ళ ట్యాంకులు కూడా మీరు టెంకాయ కొట్టి వెళ్ళినప్పుడు దాని టెంకాయ నిధులు సెంట్రల్వి 40% ఉంటాయి, స్టేట్వి 60% ఉంటాయి. అందులో దాన్ని కూడా వచ్చి మీరు టెంకాయ కొట్టడం కూడా మేనా కూడా మీకు మళ్ళీ ఎదురు రాలేదు. ఎందుకంటే మండలం అభివృద్ధి చెందాలి అని మా అన్న శ్రీహరణ గారు ఆదేశాల మేర కొరకు ఎవరేం చేసినా మండల అభివృద్ధి కొరకు చేయాలని చెప్పి అన్నందుకు మేము మట్టు ఉన్నాం. మా అన్నగారికి మహిళలు అంటే చాలా గౌరవం. మన మక్తల్ నియోజకవర్గంలో 10,000 మందిని పేర్లు పెట్టి అమ్మ, అక్క, చెల్లి అనుకుంటూ అందరిని పలకరించుకుంటూ ఉంటాడు. అలా మహిళలంటే గౌరవం ఉన్నందుకే మీరు కూడా మహిళ కాబట్టి మీ గౌరవమే కాపాడింది తప్ప మేము లేనా కూడా ఉద్దేశపూర్వకంగా కానీ మహిళను కానీ ఎంపీ అని చెప్పి నిర్లక్ష్యంగా మాట్లాడలేదు. అన్నగారికి చేసిన పనుల్లో అభివృద్ధిలో 10 ఏళ్ళు మీ తమ్ముడు ఉన్నాడు. మేము గెలిచి 2 సంవత్సరాలు అయింది తప్ప మీ తమ్ముడు గెలిచి 10 సంవత్సరాలు ఏం అభివృద్ధి చేసిన చెప్పండి అని మేము డీకే అరుణమ్మని కోరుతున్నాం. ఇక్కడ మక్తల్ కాన్స్టిట్యూన్సీ మీద ఒకటే నీవు పూజా కార్యక్రమం చేస్తున్నాడు. మిగతా 7 కాన్స్టిట్యూన్సీలు ఏమైంది? అక్కడ ఉన్న పాలన వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే ఒక అగ్రవర్ణాలు ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళ నుంచి పాటు వాళ్ళ దానికి వెళ్లకుండా ఒక బీసీ నాయకులు, ఎస్సీలు, బీసీలు ఇక్కడ ఉండడం వల్ల వాళ్ళను అణగదొక్కడానికి చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. ఇలా అణగదడానికి వస్తే మేము ఊరుకోము, మీ పైన కూడా తిరగబడతాం చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుని హెచ్చరిస్తున్నాం. ఇకపై ఇక నుంచి ఏమున్నా మానుకోవాలి. ఇలా చిల్లర రాజకీయాలు, రౌడీ రాజకీయాలు మీ గద్వాలు ఏ టీవీతలో చూసుకోవాలి తప్ప ఏ టీవీతలో చాలా డేంజర్. అది అమర్చింత అంటే ఉద్యమాల గడ్డ. తెలుసుకో డీకే అరుణమ్మ గారు. మీ ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులను అడగండి. ముందుగా మీ తమ్ముడు చేసిన 10 సంవత్సరాల ఎమ్మెల్యే మీ తమ్ముని కూడా అడగండి. ఇక్కడ ఏదున్నా ప్రశ్నిస్తారు, పని చేయకపోతే అడిగి చెప్పేసుకుంటారు, కానీ వదిలే ప్రసక్తే లేదు. కానీ వీడ వచ్చి అందరిని చిల్లర తాగుబోతులు అంటే నీవు తాగుబోతుల మందు ఫ్యాక్టరీ పెట్టి మంది జీవితాలను చంపుకుంటూ కల్తీ మందులు కలుపుకుంటూ అన్నీ చేసేది నీవు.
నీవు ఫస్ట్ లిక్కర్ దందలు ఆపుకోవాలి, నీ చెడు మాట రౌడీ రాజకీయం మానుకోవాలి. ఇక్కడ అమర్చింతలు వచ్చినప్పుడు ఇక్కడ అమర్చింతలు ఏం చేయాలన్నా పని అందరు కలుపుకొని చేయాలి. మేము ముందుగా చెప్పాము, మీకు ఏం చెప్పాం, పోస్ట్ ఆఫీస్ పరిస్థితిలో ఉంది, పడిపోయే స్థితిలో సెంటర్ నుండి తెచ్చి ఇక్కడ కట్టాలని మేము కూడా ఊరికి మంచి చేయాలని కోరుకుంటాం తప్ప ఊరికి చేయకని మేము ఎప్పుడు అనలేదు. మీరు అలా అనకుండా మేము దౌర్జన్యం ఇట్లా వస్తానంటే మేము మిగతా కాన్సెన్స్ కూడా ఇలాంటి అక్కడ ఏదో ఎట్లా జరుగుతుందని చెప్తాం. ఇక్కడ ఆత్మకూరు నుంచి గద్వాలకి బ్రిడ్జి చేస్తుంటే అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని ఆపడం నీ తరం కాదని చెప్పి ఏ విధంగా గొడవ పెట్టుకోవాలని ఉద్దేశపూర్వకంగా అమర్చింతకు వచ్చినావు. నువ్వెన్ని చేసినావు, మీ తమ్ముడు కూడా ఎన్నోసార్లు చెప్పిండ్రు. అమర్చింత ఆత్మకూరు మండల కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా బ్రిడ్జి గద్వాలకి ఇక్కడ ఏంటంటే కూడా అయినా కూడా మీ తమ్ముడు పట్టించుకోలేదు. ఏ పని కూడా మీ తమ్ముడు ఏం చేసినట్టు జింకల గురించి మాట్లాడాడు. తెలుసుకో అన్నమ్మ గారు, ఒక అమ్మాయింతలో ఉన్నా కాదు 7 మండలాల సమస్యల గురించి అయినా కూడా మాట్లాడాడు. మీ తమ్ముడు గురించి నువ్వు తెలుసుకో. మా అన్నగారు గెలిచిన 2.5 సంవత్సరాలనే ప్రతి ఊర్లో ప్రతి ఎక్కడ విలేజ్లో కూడా ఎంతమంది మహిళలు కానీ అన్న తమ్ముడు అక్క చెల్లి అనుకుంటే అందరిని పలకరించుకుంటే ఎవరైనా సమస్య ఉన్నా కూడా ఆనే ఉండి పనిచేస్తున్నాడు. అట్లాంటి వ్యక్తిని నువ్వు అవమానపరచడానికి వచ్చావు తప్ప అది బీసీ అయినందుకు వచ్చినావు. అదే ఒక రెడ్డి సమాజం అంటే నువ్వు వచ్చేదానివి కావు. ఇలా చేయడం సరికాదు. మా తమ్మి మీద గెలిస్తే నువ్వు ఊరుకుంటారనే ఉద్దేశపూర్వకంగా వచ్చావు. మీ తమ్ముడు మంచి చేస్తే ఎవరైనా గెలిపిస్తారు కానీ నువ్వు ఇట్లా మీ తమ్ముడు ఓడిపోయాడని చెప్పి నేను కూడా ఎట్లా చేస్తాను